హలో అండి, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి, ఓకేనా? అండ్ ఈ వీడియో వచ్చేసరికి ఉగాది రోజు తీసిన వీడియో అండి. అండ్ ఈ ఉగాది వచ్చేసరికి నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఈ ఉగాది మా గగన్ బాబు చేతుల మీదుగా జరిగింది, అందుకని నాకు చాలా స్పెషల్ అయింది. అండ్ అలాగే ఇంకో విషయం కూడా ఉందండి, అది కూడా చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి గగన్ బాబు అయితే దేవుడి సామాలు పూజ గది మొత్తం సర్దుతున్నాడండి. అండ్ నేను వచ్చేసరికి అయితే ప్రసాదం అయితే చేస్తున్నాను, పరవన్నం. మా గగన్ బాబు అయితే కొంచెం ఫెస్టివల్ టైంలో ఇలా నాకు పూజ దగ్గర అలా హెల్ప్ చేస్తాడండి. అండ్ మెయిన్ విషయం వచ్చేసరికి అయితే మన కనకాపరమేశ్వర అమ్మవారు అయితే మా ఇంటికి రావడం జరిగింది ఉగాది రోజున. నాకు చాలా స్పెషల్ అండి. మన ఆర్యవైశ్య కులదైవం అండి కనకాపరమేశ్వర అమ్మవారు. సో అమ్మవారు ఫోటో ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా, ఫైనల్గా ఇలా ఉగాది రోజున ఇంటికి తెచ్చుకున్నది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. సో అందుకని ఈ ఇయర్ నాకు ఉగాది అనేది చాలా స్పెషల్ అని చెప్పన్నాను. ఫైనల్గా పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఉగాది పచ్చడి కూడా చేసేసుకుంటే మెయిన్ అదే కదండి. మెయిన్ ఉగాది పచ్చడిలో మనం ఏమైతే యూజ్ చేస్తామన్నది మా పెద్దవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వినండి. తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు ఇవన్నీ కలిపి ఉగాది పచ్చడి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఉగాది పచ్చడి గురించి చెప్పింది నేనే. చూశారు కదండి, చెప్పడమే కాదండి ఉగాది పచ్చడి కూడా తనే దగ్గరుండి చేశాడు. నేను 1 by 1 స్టెప్ చెప్తుంటే అన్నీ తనే దగ్గరుండి చక్కగా చేశాడండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అన్ని రుచులు కరెక్ట్గా ఉన్నాయి. ఉగాది పచ్చడి అనేది మన లైఫ్కి చాలా సింబాలిక్గా ఉంటుందండి. సో ఎలా అయితే 6 రుచులు కలిసి ఉగాది పచ్చడిగా ఉంటుందో మన జీవితంలో కూడా సేమ్ అలానే అండి. కోపం, బాధ, దిగులు అన్నీ ఉంటాయండి. అవన్నిటిని దాటుకొని ముందుకు వెళ్ళడమే జీవితం. సో ఈ ఉగాది పచ్చడిలాగే మన జీవితాలు కూడా ఈ సంవత్సరం చాలా సంతోషంగా, ఎటువంటి కష్టాలు లేకుండా, ఒకవేళ కష్టాలు ఉన్నా కూడా అవి ఎదుర్కొనే ధైర్యం ఆ స్వామి మనకి ఇవ్వాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కష్టాలను చూసి వెనకడుగు వేయకుండా వాటిని దాటుకొని ముందుకు వెళ్తేనే అసలు జీవితం అనేది మనకి కనిపిస్తుంది. ఫైనల్గా మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. అలాగే ప్రసాదాలు కూడా రెడీ అయిపోయి నేనైతే ఉగాది పచ్చడితో పాటు కొంచెం పరమాన్నం అలాగే బెల్లం అన్నం కూడా చేసుకున్నాను. ఇంకా పూజ అయితే చేసుకుందామండి. అలాగే మన అమ్మవారిని కూడా పూజలో పెట్టాను కదా, చూసేద్దామండి, ఓకేనా? పూజ కూడా బాగా జరిగిందండి. చూశారు కదండి, అమ్మవారు రావడంతో పూజ గది కూడా చాలా నిండుగా అనిపించింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది అమ్మవారిని పెట్టుకోవడం వల్ల. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి, ఓకేనా? మీరు సపోర్ట్ చేస్తూ ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది, ఓకేనా అండి? మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు.